అంత గొప్ప ధర్మం నేర్పింది. ఒక యుద్ధ భూమికి వెడితే నగారా మోగించేవాడు ఉంటాడు, ఒక యుద్ధ భూమికి వెడితే అందరికీ నీళ్లు అందించేవాడు ఉంటాడు, రాత్రి వీళ్ళు వచ్చేటప్పటికి శిబిరాల్లో అన్నం వండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని చంపకూడదు, పారిపోయేవాడిని చంపకూడదు, ధనస్సు విరిగి ఇంకో ధనస్సు పట్టుకుంటున్న వాడిని చంపకూడదు, విన్నిచ్చిన వాడిని చంపకూడదు, చుట్టూ నిలబడి అందరూ కలిసి ఒక్కడిని చంపకూడదు, యుద్ధం చెయ్యకుండా పరాకుగా ఉండి యుద్ధానికి విముఖుడై ఉన్నవాడి మీద బాణం వేసి చంపకూడదు, యుద్ధానికి తాను సిద్ధపడి ఎదురొడ్డి నిలబడిన వాడిని మాత్రమే చంపాలి. ఎక్కడున్నా ఇన్ని ధర్మాలు నాకు చెప్పండి. తరువాతి కాలంలో జరిగిన యుద్ధాలు మీకు తెలుసు. అమాయకులైనటువంటి ప్రజలు, ఏ పాపం తెలియని వాళ్ళు రాత్రుళ్ళు నిద్రపోతుంటే నగరాల మీద తీసుకొచ్చి బాంబులు వేసినటువంటి ఘన చరిత్ర మిగిలిన చోట్ల ఉంటే, యుద్ధ భూమి యందు పాటించవలసిన ధర్మాన్ని కూడా చెప్పి అలాగే సంధ్యావందనం చేసి అలాగే యుద్ధం చేసినటువంటి జాతికి వారసత్వం మనది. అంత గొప్ప ధర్మం